మీడియాకు స్వాగతం. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనక భారీ కుట్ర. మంత్రి సీతక్క. వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకోవడంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనల వెనక ఓ భారీ కుట్ర కోణం ఉందని ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ కుట్ర వెనక ఎవరున్నారు అనేది బయటపెడతాం. ఈ కుట్రలో అధికారులు ఎవరైనా ఉన్నట్లు తేలితే వారి ఉద్యోగాలు తీసేస్తాం. ఇందులో రాజకీయ పార్టీ కుట్ర ఉందని మా అనుమానం. ఆధారాలతో బయటపెడతాం అని చెప్పారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొందరితో చేయించండి. ధన్యవాదములు. ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నా కదా, ఆధారాలతో చెప్తాం. అదే వెనుక రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనుషులు చెప్తాం. మాకు డౌట్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం.